ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 29 నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తెప్పోత్సవాలు. ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. నంది వాహనంపై ఆది దంపతుల కటాక్షం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రదోష ఉత్సవం. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవ సంబరం. పాతగుట్ట లక్ష్మీ వెంకటేశ్వరుడికి ఉత్సవ నీరాజనం. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఫిబ్రవరి 29వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం కిచ్చిలిగడ్డ, జాజి, జాపత్రి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, జవ్వాది, శ్రీగంధం వంటి ఔషధీకృత సుగంధ లేపనంతో శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో అర్చకులు, అధికారులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు కోయిలాల తిరుమంజనంతో ప్రారంభమయ్యి 29వ తేదీ ధ్వజారోహణ, అదేవిధంగా 4వ తేదీ గరుడు సేవ, అదేవిధంగా 7వ తేదీ రథోత్సవం, 8వ తేదీ చక్రస్థానంతో యొక్క బ్రహ్మోత్సవం పరిసమాప్తి అయ్యే విధంగా నవాన్నిక దీక్షగా బ్రహ్మోత్సవం జరపబడుతుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆలయాన్ని విశేషంగా విద్యుత్ దీపాలంకరణ అన్నీ కూడా అంగరంగ వైభవంగా రెడీ చేస్తున్నారు. కానీ భక్తులెల్లరూ కూడా వచ్చి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొందాలని కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందం. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపనం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే
తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ప్రదోషకాల నందివాహన సేవలో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను పరవశంలో ఓలలాడించింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ప్రదోష సమయాన్ని పురస్కరించుకుని జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద నందివాహనంపై సర్వాలంకార శోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ వేడుకగా జరిగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా నమామి స్మరామి భజామి శంకరా. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు ఆగముక్తంగా ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అశ్వవాహనంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు చిద్విలాసంగా వేంచేసి భక్తులకు అభయప్రదానం చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా వెలిసిన పూర్వగిరి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ నయనానందకరంగా జరిగింది. అలాగే పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి ఉత్సవాలను తిలకించి తరించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ సీతారాముల సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంక్షేమ రామాయణ హోమాన్ని అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించి సీతారామ లక్ష్మణులకు నివేదనలు, నీరాజనాలు అందజేశారు. చిత్తూరు కట్టమంచిలో
చోళరాజులు నిర్మించిన బాలకామాక్షి సమేత శ్రీ కుళందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వేంచేపు చేసి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళభరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లను నంది వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ ఆలయ ప్రదక్షిణగా నంది వాహన సేవ నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్రతాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం గోవిందనామస్మరణతో మార్మ్రోగింది. శ్రీ వరాహలక్ష్మీ నృసింహుని దేవస్థానంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణ
అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. శేషవాహనంపై అర్ధనారీశ్వరుల మంగళకర దర్శనం భక్తులపై వరాల జల్లును కురిపించింది. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ జరిగింది. ఆది దంపతుల ఉత్సవ మూర్తులను స్వర్ణమణిమయ రత్నాభరణాలు, సుగంధ శోభిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి శేషవాహనంపై వెంచేపు చేశారు. కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ వేడుకగా జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని బిడవలూరు శ్రీ అలగనాథ శ్రీ పద్మనాభ సహిత శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో మాఘమాసోత్సవాలు వేడుకగా అత్యంత సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు 1,00,000 తులసి దళార్చన సేవ విశేషంగా జరిగింది. ముందుగా అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించారు. ఆపై వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా తులసి దళార్చన సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం మండలం దేవరకొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. దేవరకొండ గ్రామ అడవుల్లో కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. పరిసర ప్రాంతవాసుల ఇలవేల్పుగా కొండ మీద రాయుడిగా స్వామివారు ఇక్కడ నెలవై పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా జరిగింది. భక్తులు కోలాటాలు, కళా విన్యాసాలు, నృత్య నీరాజనాలు, విచిత్ర సంప్రదాయ వేషధారణలతో సందడి చేస్తూ స్వామివారి శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పూర్వగిరిగా పేరొందిన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి సింహవాహన సేవ జరిగింది. పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో స్వామివారిని దేదీప్యమానంగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులతో స్వామివారిని సేవించి హారతులు అందజేశారు. ఆపై కళా ప్రదర్శనలు, భక్తుల నృసింహనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరీసుడికి బంగారు గరుడ సేవ శోభాయమానంగా జరిగింది. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవ మూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి భక్త శిఖామణి గరుడాళ్వార్లపై వేంచేపు చేశారు. ఉపచారాదులతో స్వామివారిని పూజించిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి గరుడోత్సవం వేడుకగా జరిగింది. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం మండలం దేవరకొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. దేవరకొండ గ్రామ అడవుల్లో కొండపై స్వయంభువుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. పరిసర ప్రాంతవాసుల ఇలవేల్పుగా కొండమీద రాయుడుగా స్వామివారు ఇక్కడ నెలవై పూజలందుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సింహవాహన సేవ శోభాయమానంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. మార్చి 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రికలను ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి, ఆలయ ఈవో నాగేశ్వరరావు, పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఆవిష్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,295 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,60,00,000 రూపాయలు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.